లేడీ అఘోరి చుట్టూ వివాదం ముదురుతుంది. శ్రీవర్షినితో పెళ్లి తర్వాత గొడవ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఒక్కొక్కటిగా అఘోరి ఘోరాలన్నీ బయటకి వస్తున్నాయి. యోని పూజ చేస్తానంటూ ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసిన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. లేటెస్ట్ గా లేడీ అఘోరి శ్రీనివాస్ పై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ కు మరో కంప్లైంట్ కూడా వచ్చింది. సనాతన ధర్మం పేరుతో 10 లక్షల రూపాయలను వసూలు చేశాడని, అఘోరి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని జోగిని సంధ్య కంప్లైంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ అసలు అఘోరినే కాదని, హిజ్రా కూడా కాదని చెప్పారు. అక్కడ కాలితే సర్జరీ చేయించుకున్నాడని జోగిని సంధ్య చెప్తుంది. ఇప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేశాడని, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, వాడిని అలా ఊరికే వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు కృష్ణ శర్మ సైతం లేడీ అఘోరి వర్షిణిని ఎపిసోడ్ పై సంచలన కామెంట్ చేశారు. వర్షిణిని 3 కోట్ల రూపాయలకు ఆమె తల్లిదండ్రులే అఘోరికి బేరం పెట్టారని ఆరోపించారు. లేడీ అఘోరి ఇప్పటికీ వర్షిణి పేరెంట్స్ తో టచ్ లోనే ఉందని అంటున్నారు. అఘోరికి బినామీ పేరుతో 3 కోట్లు ఖరీదు చేసే విల్లా కూడా ఉందని చెప్పారు. వర్షిణితో అఘోరి నగ్న పూజలు చేస్తుందని చెప్పారు. అఘోరికి కన్యలు కావాలని, అందుకే వర్షిణిని పెళ్లి చేసుకుందని కృష్ణ శర్మ అన్నారు. లేడీ అఘోరిపై వివాదాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే తాను మొదటి భార్యనంటూ రాధిక రచ్చ చేస్తుంది. అఘోరితో ఫోటోలు, వాయిస్ కాల్స్ లీక్ చేసింది. వర్షిణి జీవితం నాశనం అవుతుందని హెచ్చరించింది. మరో యువతిని మోసం చేశాడంటూ అఘోరిని అరెస్ట్ చేయాలని రాధిక డిమాండ్ చేస్తుంది. ఇన్ని గొడవలు బయటకి వస్తున్న లేడీ అఘోరి మాత్రం తగ్గేదేలే అంటుంది. రాధిక ఎపిసోడ్ బయటకి రాగానే శ్రీవర్షిణిని ముచ్చటగా 3వసారి పెళ్లి చేసుకుంది. ఈసారి ఆ పెళ్లి లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. రాధిక ఆరోపణలన్నీ అబద్ధమని, దమ్ముంటే తమకు పెళ్లైనట్టు సాక్ష్యాలు ఉంటే చూపించమని డిమాండ్ చేస్తుంది. తాను అనేకసార్లు డబ్బులు కూడా ఇచ్చానని, ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా కావాలి అని అంటుంది. ఇక శ్రీవర్షిణినే తన భార్య అని, జీవితాంతం తామిద్దరం కలిసే ఉంటామని చెప్తుంది ఆ జంట. తమను ఎవరైనా విడదీయాలని చూస్తే, తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆ ఇద్దరు. ఇలా అఘోరి వర్షిణిల మ్యాటర్ హాట్ టాపిక్ గా సాగుతున్న సమయంలోనే కృష్ణవంశీ ఎంటర్ అయ్యారు. 3 కోట్లకు వర్షిణిని అఘోరి కొనుక్కుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. నగ్న పూజలు చేసేందుకు వర్షిణి మెడలో తాళి కట్టిందని చెప్తున్నారు. అటు జోగిని సంధ్య మాత్రం మరో వర్షన్ వినిపిస్తుంది. అసలు వాడు అఘోరి కాదు, హిజ్రా కూడా కాదని, ముందు అతన్ని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి ముందు లేడీ అఘోరి గురించి ఇంకెన్ని విషయాలు వినాల్సి వస్తుందో చూడాల్సిందే.